యోగి ఆదిత్యనాథ్ తను ముఖ్యమంత్రి కాకముందు ఒక మఠాధిపతి. ఆ మఠం తరపున కొన్ని పనులు చేసేవాళ్ళు. ఆయా ఊళ్ళల్లో సంక్షేమ కార్యక్రమాలు, ఆ ఊళ్ళల్లో పేదలకి వాళ్ళకి ఆదుకునేటటువంటి కార్యక్రమాలతో పాటుగా అక్కడున్న యువతరానికి తన భక్తులైనటువంటి వాళ్ళని, కంపెనీల వాళ్ళని పిలిపించి ఉద్యోగాలు ఇప్పించేవాళ్ళు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించేవాళ్ళు. ఇప్పటికి మళ్ళీ కార్పొరేషన్స్ లేవు. తన ఆ ఖర్చులతో, తమ ఆశ్రమం ఖర్చులతో వాళ్ళకి ట్రైనింగ్లు ఇప్పించడం, యువతకి ఉద్యోగాలు ఇప్పించడం లాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడు హిందూ అనే శబ్దంతో వచ్చినటువంటి నియోజకవర్గం హిందూపురం కాబట్టి అక్కడ పోటీ చేస్తానని ప్రకటించి గత 6-7 నెలల నుంచి హోంవర్క్ చేస్తూ మొన్న మధ్యన అధికారికంగా ప్రకటించినటువంటి పరిపూర్ణానంద స్వామి ప్రస్తుతం సీరియస్గా, సిన్సియర్గా అక్కడ తన ఎఫర్ట్ పెడుతున్నారు. అందులో కీలకమైనటువంటి ఇప్పుడు ఇదే ఏంటంటే జాబ్ మేళా పెట్టి ఆయన భక్తులైనటువంటి వాళ్ళు కర్ణాటకలో, హైదరాబాదులో కంపెనీలు నిర్వహిస్తున్న వాళ్ళతో జాబ్ మేళా. తొలి దశలో 5,000 ఉద్యోగాలు, 20,000 నుంచి 1,00,000 జీతాలతో వచ్చేటటువంటి ఉద్యోగాలు 5,000 మందికి. అలాగే కర్ణాటక తర్వాతన తమిళనాడు, హైదరాబాదులో ఉన్నటువంటి కంపెనీలతో ఫ్యూచర్లో కూడా ఆ విధమైనటువంటి పనిచేసేటట్టుగా ఒప్పందాలు, వేలాది మందికి ఒక అవకాశం ఇచ్చేటటువంటి ఒక కార్యక్రమం. తద్వారా ఆయన ఏమంటున్నారంటే, నాకు ఇప్పుడు బీజేపీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఈ సర్వీస్ చేస్తాను. ఎందుకంటే అక్కడ మళ్ళీ మతాలకు అతీతంగా ముస్లింలు కూడా అందులో అప్లై చేసుకోవచ్చు అని ప్రకటించేశారు. ఏ మతం వాళ్ళైనా చేసుకోవచ్చు. ముందు సమాజం బాగుపడాలా, ఈ ప్రాంతం బాగుపడాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు 15,000, 20,000 కోసం, ఉద్యోగాల కోసం బెంగళూరుకో, చెన్నైకో, హైదరాబాద్కో పోతూ ఉంటుంటారు. అక్కడే కంపెనీలు పెట్టమని ఆయా కంపెనీల వాళ్ళని అడిగితే, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఇట్లాంటి వాళ్ళని స్వామీజీ మీరు కనుక గెలిస్తే అక్కడే పెడతాం అని హామీ ఇస్తున్నారు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గంలో అదే ఆయన పార్లమెంట్ సభ్యుడిగా చేసినప్పుడు ఆ ఏరియాలో విపరీతం. ఇప్పుడు చూడండి ఉత్తరప్రదేశ్లో ఎన్ని కంపెనీలు విపరీతంగా వస్తున్నాయి. వాళ్ళ గ్రోత్లో 2nd ప్లేస్కి వచ్చేసింది అది దేశవ్యాప్తంగా. ఆ తరహా పూర్తిగా వెనకబడినటువంటి హిందూపురాన్ని తీసుకురావాలి అన్నటువంటిది ప్రయత్నం. ఇంకో పక్కన ఆ సీటు అసలు బీజేపీ తెలుగుదేశం టైఅప్ అవుతుందా, అయితే అది ఇస్తారా లేదా అన్నటువంటి దానికంటే కూడా తను జనంలోకి వెళ్ళి ఈ పని చేసుకెళ్ళిపోవడం అన్నటువంటిది మాత్రం చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక రకంగా హిందూపురం యోగి అయ్యారు, రాష్ట్ర యోగి అవుతారా లేదా చూడాలి.